హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే, అందుకు స్పెషల్గా మేము హంపికి అనుకోకుండా బయలుదేరాము. షేర్ ఆటోలో బయలుదేరాము. సో ఇక్కడ ప్లేస్ చూడండి, ఇలా ఉంది. ఫస్ట్ అయితే ఈ ప్లేస్కి వెళ్ళాము, తర్వాత వాక్ చేసుకుంటూ అలానే ముందుకు వెళ్ళాము. సైడ్కి చెట్లు, పార్కు, చాలా అంటే చాలా బాగుంది ప్లేసు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని పేరు వచ్చేసి లోటస్ మాల్ అంట దీని పేరు. సో చాలా బాగుంది ప్లేసు. అక్కడక్కడే చుట్టుపక్కలే దగ్గరగానే ఉన్నాయి ప్లేసెస్. సో ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగా వేశారో. సో అక్కడ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. సో ఇక్కడ చుట్టూ ఇలా ఉంది. నేను ఇక్కడ మొత్తం షూట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి శివుడు గుడి ఉంది, కింద వాటరు, అందులో చేపలు కూడా ఉన్నాయి. సో చాలా పెద్దగా ఉన్నాడు ఇక్కడ శివుడు. ఇక్కడ ఈయన్ని దర్శించుకున్నాము. తర్వాత వచ్చేసి వీర నరసింహేంద్ర స్వామి అంట ఈయన పేరు. సో నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇక్కడ సెల్ఫీలు తీసేసుకున్నాము. తర్వాత చుట్టుపక్కల ఉన్న చెట్లని అన్నిటినీ షూట్ చేశాను. సో నెక్స్ట్ గుడి వచ్చేసి వీరభద్రయ్య స్వామి అంట. మనకు అంతగా పేర్లు తెలియదు, చిన్న చిన్న గుడులే. ఎందుకంటే ఇక్కడ గుడి ఇంకా ఓపెన్ చేయలేదు. సో బయటే మొక్కున్నాము. ఇంకా చూస్తుండగానే నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాము. చుట్టూ పార్క్ ఉంది ఇక్కడ కూడా. సో నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది. అక్కడున్న చెట్లు, ఆ కింద ఈ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంత అందంగా వేశారో ఇక్కడ. సో మా పిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా ఆడుకుంటున్నారు. సో ఇక్కడ కిందకి దిగి వెళ్ళాలి. సో కిందకి దిగి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ అయితే ఇలా ఉంది. వర్షం పడడం వల్ల సగానికి సగం వాటర్ లోపలికి వచ్చేసాయి. సో వాళ్ళు మమ్మల్ని లోపలికి పంపించలేదు. సో బయట నుండే నేను షూట్ చేశాను. గుడి అయితే ఇలా ఉంది. గుడి చుట్టుపక్కల ఉన్నా కూడా వాటర్ ఇలా ఉన్నాయి. సో ఈ గుడి ముందు ఇలా ఉంది. సో ఇప్పుడు ఆ మెట్లు పైకి ఎక్కేసి మేము పైకి వెళ్ళాలి. సో ఆ పైకి వచ్చిన తర్వాత ఇది పార్కు, ఈ చెట్లు ఇక్కడే ఉన్నాయి. సో మా పాప ఇక్కడే ఆడుకుంటుంది, ప్రియా డార్లింగ్. అండ్ లాస్ట్ వచ్చేసి ఈ ప్లేస్ నడుచుకుంటూ వచ్చేసాము. ఈ ప్లేస్ వచ్చేసి పూర్వకాలంలో రాణిగారు ఇక్కడ నాట్యం చేసేవాళ్ళంట. సో అందుకే పైకి ఎక్కేసాం మేము. పైకి ఎక్కిన తర్వాత మొత్తం వాతావరణం అయితే ఇలా ఉంది. చాలా పైన ఉంది. సో పక్కన మొత్తం క్లైమేట్ మొత్తం నీట్గా కనిపిస్తుంది, కొండలు, చెట్లు. సో అప్పుడు ఎండ ఎక్కువగా లేదు, మొత్తం వర్షం వచ్చే మూమెంట్లో ఉంది. సో ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇక్కడ నుండే అప్పుడు పూర్వకాలంలో రాణి గారు ఇక్కడ నీళ్లు తీసుకెళ్ళి పూజ చేసేదంట. సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో తర్వాత ఫైనల్గా వచ్చి ఇంకొక గుడికి వెళ్ళాము. సో ఇక్కడ నాట్యాల గురించి చెప్తున్నారు. కొద్దిగా రామాయణం గురించి కూడా స్టోరీ ఉందంట అని చెప్తున్నారు. సో ఇలా ఉంది వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.